కొన్నిసార్లు మనం చేస్తున్న పని దేవుడు అడ్డం కొడతాడు. జాగ్రత్తగా వినండి. మనకు మన పని ముఖ్యం, మనకు మన వ్యాపారం ముఖ్యం, మనకు మన ఉద్యోగం ముఖ్యం, మనకు మన సంసారం ముఖ్యం, మనకు మన పిల్లలు ముఖ్యం, మనకు మన యొక్క వ్యక్తిగత విషయాలు ముఖ్యం. కానీ కొన్నిసార్లు దేవుడు వస్తాడు. దేవుడు వచ్చి నీవు ఏ పనిలో నిమగ్నమై ఉన్నావో ఆ పని ఆపిస్తాడు. అదేంటయ్యా, మేము వలలు శుభ్రం చేసుకుంటున్నాం, అసలు మాకు చిరాగ్గా ఉంది, ఎందుకంటే రాత్రంతా మేము ఏటకెళ్ళాం కానీ ఒక చేప కూడా దొరకలేదని మేము వలలు శుభ్రం చేసుకుంటుంటే మళ్ళా నువ్వు మధ్యలో వచ్చి మేమేదో ఖాళీగా కూర్చున్నట్టు మా పడవ కావాలని లోనకి గెట్టమంటావు ఏంటయ్యా అని పేతురయ్య చిరాకు పడలేదు. కొన్నిసార్లు దేవుడు మనం చేస్తున్న పనిని ఆపి ఆయన కొరకు పని చేయమంటాడు, ఆయన రాజ్యము కొరకు పని చేయమంటాడు, ఆయన యొక్క మహిమ కొరకు పని చేయమంటాడు. ఎందుకు చేయమంటాడో తెలుసా? తద్వారా అనండి, అందరూ అనండి, ఇంకా గట్టిగానండి. అంటే ఏంటంట? తద్వారా అంటే ఏంటి? తద్వారా అంటే ఏంటి? అలాగూ చేయుట బట్టి, అలాగూ చేయుట ద్వారా దేవుని ఉద్దేశం ఏంటి తెలుసా? నీకు ముందు ఆత్మీయమైన బలాన్ని, భాగ్యాన్ని ఇచ్చి ఆ తరువాత నేను శరీర సంబంధమైన, సమాజ సంబంధమైన, లోక సంబంధమైన భాగ్యవంతునిగా చేయడానికి దేవుడు ఒక ప్రణాళికతో వచ్చి గెన్నెసరత్తు సరస్సున ఆ ప్రక్కన నిలబడి చూస్తూ ఉన్నాడు. ఎందుకో పని చేస్తున్న వాడిని చెడగొట్టడానికి కాదు, ఒక అద్భుతమైన ప్రణాళికతో వచ్చాడు దేవుడు. గెన్నెసరత్తు సరస్సు. ఈరోజు ఆరాధనకు వచ్చిన మీరు ఎక్కడ నిలబడి ఎక్కడ కూర్చుని ఆరాధన చేస్తున్నారో తెలుసా? యేసయ్య నిలచిన గెన్నెసరెత్ అనే సరస్సునకు సాదృశ్యంగా ఉన్న ఈ రాక్ ఆరాధన మందిరంలోకి వచ్చారు. ఇక్కడ ఎవరున్నారు? పాదిరి గారు కాదా? మీ దృష్టి పాదిరి మీద, మీ దృష్టి పాదిరమ్మ మీద, మీ దృష్టి సేవకుల మీద, మీ దృష్టి పెద్దల మీద కాదా, బిల్డింగ్ మీద కాదా, ఎవరి మీద ఉండాలి? నా తలంపంతా పాడండి. నీ కోరేదంతా నీ తోడే కాదయ్యా,